నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్పెషల్ ఆఫీసర్ రాజిరెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫయ్యంతో కలిసి మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాలువల ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, వీధి లైట్ల సమస్య, ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి అన్నారు. ఖరాబ్ అయితే ఇబ్బంది అయితే సార్, ఖరాబ్ అయితే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అయితే మీకు అమ్మా, ఖరాబ్ అయితే మళ్ళీ మీకు చేంజ్ ఇబ్బంది. ఏమంటారా సార్? hours నడుస్తూనే ఉంటుంది. ఖరాబ్ అయితే కూడా చేయకపోతే కూడా నాకు నీళ్ళు కావాలని నువ్వు ఒకటే అడుగుతావు, వారానికి 70 అడుగుతావు, అటు పక్కపోతే మిరుదొడ్డి మండల్ హెడ్ క్వార్టర్లో గల మొన్న వారం రోజుల క్రితము సర్పంచ్లకు పవర్ టైం తీసేయడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో భాగంగా మిరుదొడ్డి హెడ్ క్వార్టర్లో స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. తనను నేను ఎంపీటీసీగా మా మిరుదొడ్డి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ పెట్టాలి సార్ అని కోరితే తక్షణమే స్పందించారు. తను ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంపీటీసీగా చెప్పండి అని అడగడం జరిగింది. దాంట్లో భాగంగా రోజు గుడ్ మార్నింగ్ మిరుదొడ్డి గుడ్ మార్నింగ్ పొద్దున ప్రోగ్రాంలో అలా మా సిబ్బంది, మా సెక్రటరీ గారు, మా కారాబారి గారు, మా వాటర్మెన్లు, మా స్టాఫ్ కలిసి రోజు తిరగడము జరుగుతుంది. దీంట్లో భాగంగా మోరీలు అయితేనేమి, బోర్లు అయితేనేమి, మిగతా ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్, బుగ్గలు అయితేనేమి, తంబాలు అయితేనేమి, అన్ని సంబంధిత ఎలక్ట్రికల్ సంబంధిత ఆఫీసర్ ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా నేను వాళ్ళ ఇంటికి ముందుకు వెళ్ళి చూసి చేపిద్దాం సార్ అని చెప్పడం జరిగింది. సరే చేపిద్దాం అని అన్నారు. మావి కూడా ఎంతో కొంత పనులు ఉన్నాయి, మా పనులు కూడా ఇచ్చి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఏ ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా మేము సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి దృష్టికి తీసుకుపోయి పనులు చేయించి చేపిస్తామని కూడా మేము తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు కూడా మేము అందరినీ రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆఫీసర్లతో అందరితో మాట్లాడి ఎవరి పని వాళ్లకు చాకచక్యంగా నడిపించాలని, చాలా ఫాస్ట్గా మండల హెడ్ క్వార్టర్లో పనులు చేయిస్తామని మేము విన్నవించుకుంటున్నాము. తిరిగి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా చేస్తామని మాటిస్తున్నాం. ప్రతి వాహనదారుడు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని గోదావరికని ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా గోదావరికని ట్రాఫిక్ ఏసీపీ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం గౌతమినగర్ చౌరస్తాలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఒక్కరు మారినా కూడా ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఆర్ఎస్టీఎల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు కూడా వచ్చి వీళ్ళ సేఫ్టీ వీళ్ళు చూసుకుంటే అయిపోతుంది. బట్ వాళ్ళు కూడా సామాజిక బాధ్యత, వాళ్ళ నైతికత బాధ్యత కోసం వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంకా అట్లా పాంప్లెట్స్ అవన్నీ ఇట్లా మంచి అవుతుంది. సాయంత్రం కూడా బయటకు తీసుకుపోవడం కూడా చదవండి. దాంట్లో ఏమున్నది అనేది చదవండి. చదువు రాని వాళ్ళు ఉంటే మీ ఇంటి దగ్గరికి పోయి మీ అబ్బాయికో మీ ఎవరికి, మీ కూతురుకో ఎవరికన్నా చదువుమని చెప్పండి. ఓకేనా? దయచేసి ఫాలో అవ్వండి. దయచేసి అంటున్నాం మేము కూడా, దయచేసి మాకు వచ్చే టైంలు కూడా
మేము ఫిల్ చేసుకొని మీకోసం వేరే పనులు కూడా మీకు అవేర్నెస్ కలిగించడం కోసమే ఈ ఆర్ఎస్పీఎల్ డిపార్ట్మెంట్ ఇలా యాజమాన్యం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా మేము చెప్పిన దాంట్లో ఒక్కరు ఫాలో అయినా కూడా ఒక్క లైఫ్ సేవ్ అయినా కూడా మా ఈ ప్రోగ్రాంకి ఒక సార్థకత లభించినట్టే. అందరూ ఈ యొక్క ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకొని ట్రాఫిక్ రూల్స్ను పాటించి మీరు మీ ఫ్యామిలీని బాగుంచుతూ ఇతర వ్యక్తులను కూడా బాగుంచుతారని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నా. ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యాజమాన్యానికి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆర్ఎస్పీఎల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ లేకుండా ఒక మంచి చేసి ఇంకా బాగా. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెలంగాణ వైద్య పరిషత్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేక హాస్పిటల్లో రోగులు సతమతమవుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ని తనిఖీలు గతంలో చేశారు. డాక్టర్లు సరిగా విధులకు రాకపోతే వెంటనే చర్యలు తప్పని హెచ్చరించారు. మంత్రి చెప్పిన మారని డాక్టర్ల వైఖరి. చామకూరి మానస గర్భవతి అయినందున న్యూటన్ వైద్యశాలకు వెళ్తే వైద్యాధికారులు పట్టించుకోకపోగా వైద్యులు ఏరడి ప్రశ్నించినందుకు పేషెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ఇంటికి తీసుకొని ఈ రోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తిరుమలపాలెం తీసుకొని వచ్చినాం. అయినా కానీ ఇక్కడ పట్టించుకోకుండా 1 hour 2 hours సిస్టర్లు డాక్టర్లు ఎవరు పట్టించుకోలేదు. అందరూ వెళ్ళిపోయారు. 3 అయింది ఇంకా మాకు ఏమీ చేయకుండా వెళ్ళిపోమని తీసుకుపోయిన మేడం దగ్గర చూసిన తర్వాత మీరు లంచ్ చేసి మీరు లంచ్కి వెళ్ళిపోయారు. మరి అమ్మాయి కిట్ వచ్చి మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు కరీంనగర్ మహాత్మా జ్యోతిబాపులే ఫోరం రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినవి 6వ తారీఖు నాడు మరి యునైటెడ్ పూలే ఫోరం రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే మేము ఒక పిలుపును బీసీ కుల సంఘ నాయకులకు బీసీ సంఘాల నాయకులకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మరి బీసీల హక్కుల సాధనకై మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 6వ తారీఖు విజయవంతం చేయాలని చెప్పి పిలుపుతో జిల్లా నుండి మన జిల్లానే కాకుండా యావత్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున మరి బీసీ కుల సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రతినిధులు మరి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ వాళ్ళు కూడా ఆ సమావేశంలో భాగస్వాములై మరి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ మరి ఆ యొక్క కార్యక్రమానికి వారు సంపూర్ణ మద్దతును ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఆ రోజు పాల్గొన్నటువంటి కుల సంఘాల నాయకులకు బీసీ సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సంఘాల బీసీ కులాల బీసీ సమస్యల పైన మరి ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి ఏర్పడడం జరిగింది. దీంట్లో మనకుండేటువంటి సమస్యలు బీసీల సమస్యల మీద బీసీలకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి హక్కుల మీద అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల మీద మనం గతంలో చూసినాం. బీసీలకు విద్యా రిజర్వేషన్లో కానీ ఉద్యోగ రిజర్వేషన్లో కానీ అదేవిధంగా రాజకీయ పరంగా ఉండేటువంటి రిజర్వేషన్లో కానీ మొదటి నుండి కూడా ఇవాళ కొత్త అది కాదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. ఆ రాజకీయ పార్టీలలో ఉండేటువంటి కారణాలు కావచ్చు, బీసీ సంఘాలు ఎత్తుకున్నటువంటి నినాదం మరి కొసదాకా తీసుకుపోకపోవడంలో కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ కూడా న్యాయంగా చట్టబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఖచ్చితంగా బీసీల పక్షాన ఈ బీసీ సమాజం పక్షాన పోరాటాన్ని ఎంచుకొని తప్పకుండా బీసీల పక్షాన నిలబడదామనేటువంటి ఒక మంచి ఆలోచనతో మరి గౌరవనీయులు తెలంగాణ జాగృతి సంస్థ భారత జాగృతి ఇప్పుడు తెలంగాణ జాగృతి ఇంతకుముందు ఇప్పుడు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు ముందుకు వచ్చి మరి తప్పకుండా బీసీలతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను కూడా ముందుకు వస్తా అని చెప్పి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ కనబడుతూనే ఉంటుంది
మనం చిన్నప్పటి నుండి కూడా సర్కస్ గ్రౌండ్ అని పిలుస్తాం. మరి ఆ సర్కస్ గ్రౌండ్ను మహాత్మా జ్యోతిబా పులే మైదానంగా మార్చినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది. అదే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిది. వారు అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా మున్సిపల్ నగరపాలక సంస్థలో కోఆప్షన్ ఎక్స్-ఆఫీసియో సభ్యునిగా, మనకు తెలుసు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్-ఆఫీసియో సభ్యులుగా ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా. అందులో భాగంగానే వారు కూడా నగరపాలక సంస్థలో ఎక్స్-ఆఫీసియో సభ్యులు. మరి వారు ఒక లెటర్ పెట్టడం జరిగింది అప్పుడున్నటువంటి మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారికి. నగరంలో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్ను పూలే మైదానంగా మార్చండి అని చెప్పి నగరపాలక సంస్థలో తీర్మానం చేసి ఈరోజు సర్కస్ గ్రౌండ్ను పూలే గ్రౌండ్గా మార్చినటువంటి చరిత్ర మర్చిపోయినరా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న ఇక్కడ ఇద్దరు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు. ఎస్, పూలే పేరు మీద, మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మీరు పాలించినటువంటి 50 సంవత్సరాలు, మేం చేసినటువంటి 10 సంవత్సరాలు చర్చ పెడదాం రండి. మీరేం చేసినారు, మేమేం చేసినాం. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారతరత్న ఇవ్వాలనే ఆలోచన పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ చేసినారా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు కవితక్క గారు ఏమడుగుతా ఉన్నారు, అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని పెట్టి మీరు శాతనైతే చెప్పండి, మేము పెడతాం. ఏప్రిల్ 11 తారీఖు నాడు మహాత్మా జ్యోతిబా పులే జయంతి ఉంది, చెప్పండి మేము ఈ జయంతి వరకు అసెంబ్లీలో పెడతామని చెప్పండి. పెట్టకపోతే మీకు చేత కాకపోతే మాకు చేత కావట్లేదని చెప్పండి. మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయలేము అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పండి. మేము ఏ విధంగా గ్రామాన మండలంలో నియోజకవర్గాలలో బీసీలను ప్రజలను కలిపి ఉద్యమం చేసి ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా మేము పెట్టించుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మీరు పెడతారా పెట్టరా స్పష్టంగా ప్రజలకు చెప్పకుండా పోయి మీరేం చేసిన 10 సంవత్సరాలు చెప్పినా, ఇప్పుడు మేమేం చేసినాం 10 సంవత్సరాలు, నీ 50 సంవత్సరాల చరిత్రలో మహాత్మా జ్యోతిబా పులే పేరు మీద మీరు ఏం చేసినా చెప్పు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు చెప్పు. ఎప్పుడు కూడా బీసీలను ఓట్లు వేసుకునేటువంటి యంత్రాలుగా మాత్రమే మీరు ఉపయోగించుకున్నారు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు 50 సంవత్సరాలు మీరు పరిపాలించినా, బీజేపీ పరిపాలించినా, కేంద్రంలో ఇప్పటివరకు కేంద్ర మంత్రిత్వ శాఖ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఒకసారి ఆలోచించండి. మీరు కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేసే వరకు కూడా మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు అధికారం రాగానే వెంటనే ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పి మాట్లాడినారు. ఏది మంత్రిత్వ శాఖ? ఈ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో ఎంబీసీ శాఖ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వెంటనే ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోపాలరావుపేట గ్రామ నివాసి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మరియు జిల్లా చెరువు గ్రామ నివాసులు, సొసైటీ డైరెక్టర్ కొండ వెంకయ్య, రామకృష్ణ, దేవస్థాన చైర్మన్ మొదలగు వారిని వారి ఇంటి దగ్గర వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకుని రావడం అన్యాయం. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పోలీసు అధికారిని డిమాండ్ చేసిన తాత మధు. అంతే ఉంటుందయ్యా, తప్పు చేయడం మనం మంచిగా ఉన్నాం, మనం సాధు జంతువులాగా ఉన్నాం కాబట్టి నడుస్తుంది. సాధు జంతువులాగా లేకపోతే మంచిగా ఉంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం, వాళ్ళు మీతో పాటు పనిచేసినారు కదా. మీరు ఇప్పుడు ఒక 2 నిమిషాలు కూడా నన్ను వదిలేదు. మనం వాళ్ళకి బ్రీఫ్ చేయాలి. అయిపోయిందా లేవడానికి ఉండదు సార్, చెప్పండి. మీరు మిగతాది తర్వాత చేసుకోండి. మీరు తెలంగాణ. 1
అక్రమ అరెస్టులు వెంటనే ఖండించాలి. అక్రమ అరెస్టులు వెంటనే ఖండించాలి. అక్రమ అరెస్టులు వెంటనే ఖండించాలి. పోలీసుల దౌర్జన్యం ఖండించాలి. పోలీసుల దౌర్జన్యం ఖండించాలి. పోలీసుల దౌర్జన్యం ఖండించాలి. కాంగ్రెస్ రాష్ట్ర పాలన ఖండించాలి. కాంగ్రెస్ రాష్ట్ర పాలన ఖండించాలి. పోలీసుల దౌర్జన్యం ఖండించాలి. అక్రమ అరెస్టులు వెంటనే ఇప్పుడు దొంగలు తీసుకొచ్చాడు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ముందు అక్కడికెక్కడ ఎస్పీ ఆఫీస్ తీసుకుపోయారు. ఆడ తెలిసిందని మరి ఈడీ పట్టుకొచ్చాను. కాబట్టి ఇవాళ వచ్చింది కొద్ది మందే వచ్చారు. నేను ఇప్పుడే వారితో మాట్లాడితే ముందు వారికి మీరు నోటీస్ ఇచ్చారని అడిగా. ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఓకే, ఇవ్వలేదు. సెక్షన్స్ ఏం పెట్టారన్నారు, ఏమీ చెప్పట్లేదు. ఎఫ్ఐఆర్ చేసినా అంటే చేసినామన్నారు. మరి చేస్తే కాపీ ఇవ్వండి అని అన్నాం. అంటే ఎఫ్ఐఆర్ లేకుండానే తీసుకొచ్చి పట్టి మీరు దోషి అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడ చట్టమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కూడా న్యాయశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళమే మేము కూడా. మరి ఇక్కడ మరి ఈ కొత్త చట్టం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలని అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గతంలో 10 సంవత్సరాలు ఎట్లా పనిచేసారో అట్లే పనిచేయండి. ప్రజల కోసం పనిచేయండి. మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసం పనిచేయటం కోసం. ఏ రాజకీయ నాయకుల యొక్క అడుగులు మడుగులొత్తడం కోసం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అట్లాగే మిమ్మల్ని డైరెక్ట్ చేసే నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఈ జిల్లాలో ఉండి మాకు మంత్రి పదవులు శాశ్వతం అనుకునే నాయకుడు ఉన్నాడో, మీకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. మీకెందుకంటే మీకు ఏదో చెప్పిన మాయ మాటలు మోసం మాటలతో అధికారులకు వచ్చారు. మీ మోసం మాటలు ఆల్రెడీ ప్రజలు గ్రహిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మరొక్కసారి ఈ మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నా, మీరు అరెస్టుల ద్వారా, దాడుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని జిల్లాలో ఏదో బలహీనపరచాలని కుట్రలు చేసి మీ కుట్రనే నడవు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ కుట్రలను తిప్పికొడతారు. ఖచ్చితంగా అంతిమంగా మేము తెలంగాణ ప్రజలతో ఉంటాము. తెలంగాణ కోసం వచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి 100% ప్రజలతోనూ ఆ ప్రజలతోనే మీకు బుద్ధి చెప్పించడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు రాగిమాన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌచలో పల్లెకు పోదాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగురావు నామాజీ పాల్గొనడం జరిగింది. సందర్భంగా నాగురావు నామాజీ మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించాలని అన్నారు. చాలా మందికి తెలియదు. నాకు చాలా మంది తెలిసిన చాలా స్కీమ్లు ఉన్నాయని తెలియదు. దాని కొద్దిగా లాభపడి అంటే కథ తీసుకో చూడొచ్చిన ఇక్కడ జర చూడు, మీ కొండ రావాలి చూసిన. ఓకే, घर में जो चूल्हा जलाया उसको हम वोट देंगे, ये चोरों को नहीं देंगे. 6 గ్యారెంటీలు అన్నాడు కదా, 2 గ్యారెంటీలు కింద మీద కర్ణాటకలో గ్యారెంటీలు బంద్ అయిపోయాయి. అంటే గ్యారెంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తారు. భారతీయ జనతా పార్టీ ఇది జీవనది, ఆరిపోయినది కాదు, జీవనది. భారతీయ జనతా పార్టీలో నెహ్రూ కుటుంబంతోనో, గాంధీ కుటుంబంతోనో, లేకుంటే మన కేసీఆర్ కుటుంబంతోనో, లేకుంటే ఏమంటాం మన లల్లూ ప్రసాద్ కుటుంబం డిపెండ్ కాదు కదా. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రం నుండి బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడైండే, ఈ తెలుగు రాష్ట్రం నుండి వెంకయ్యనాయుడు అధ్యక్షుడైండే, యువకులకు కిషన్ రెడ్డి అధ్యక్షుడైండే. నిజమా కదా? మరి వేరే పార్టీకి అయితే దమ్ముగా. భారతీయ జనతా పార్టీ జీవనది. కాబట్టి నేను యువకులకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, కమ్మరి, కుమ్మరి, నేత, గీత, ఒంటరి అందరితో నన్ను కోరుకున్నాయా, భారతీయ జనతా పార్టీ ఎంబడుండండి. నరేంద్ర మోదీ భుజాలు పటిష్టం చేయండి. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఈరోజు ముందు చెప్పారు కదా, బంగారు పిట్ట, జహా డాలర్ డాలర్ पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है हमारा. అటువంటి భారతదేశాన్ని ఈరోజు మనం తయారు చేసేటటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవ్వరి నుండి సాధ్యం కాదు. నరేంద్ర మోదీ హైకు ముంకినే. అదే 13 రోజులయ్యా, ఇంకేం తాగి ఉన్నాడే ఒకసారి ఆలోచించండి. మనం ఉంటావా?
మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నా చూసింది మీరు అయోధ్యలో. నా జీవితంలో నేను చెప్తున్నాను, నా చిన్న ధన్యమైంది. మొదటిసారి 450 కిలోమీటర్లు నడుచుకుంటూ అయోధ్యకు పోయినా, 300 మందిని తీసుకొని నైని జైల్లో 20 రోజులు ఉన్నా. జర్ర కొద్దిగా లేట్ అయితే మేము కూడా చచ్చిపోయేవాళ్ళం, బతికొచ్చాం. రెండవసారి 1200 మందిని తీసుకొని పోయినా. ఈ పాత జిల్లాకి నేను జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. రెండవసారి కూలగొట్టాం, కట్టినాం, మళ్ళా తిరిగి వచ్చినాం. మా కళ్ళ ముందరే గుడి చూస్తున్నాం. కాబట్టి నిజంగా నేను కూడా ఆ రోజు చనిపోయినాదని చింత లేకుండా, కానీ ఈరోజు గుడి చూడడానికి బతుకు పెట్టిన భగవంతుడు అనిపించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 17, 18 తేదీలలో గోదావరికని కేంద్రంగా జరగనున్నాయని BMS జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ కూడా తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గోదావరికని శారదానగర్ శిశు మందిర్లో నిర్వహించనున్న ఈ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, BMS రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర రాజవర్మ, ప్రధాన కార్యదర్శి తూర్పు రామరెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి మహాసభల సందర్భంగా గోదావరికనిలో 4వ త్రైవార్షిక వార్షికోత్సవాలు 17, 18 తేదీలలో జరగబోతున్నాయి. శారదానగర్ శిశు మందిర్లో జరిగేటువంటి ఈ సమావేశాలలో 17 తారీఖు నాడు ఉదయము కార్యక్రమాలు ప్రారంభమై 18 తారీఖు నాడు సాయంత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికతోని ముగుస్తాయి. ఈ కార్యక్రమం లోపల సంఘటిత అసంఘటిత కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి వేజ్ బోర్డు వేతన సవరణలు, తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత 10 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ అగ్రిమెంట్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు చెదలు పట్టిపోయి ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటి మీద సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించడం లోపల యాజమాన్యాలు మొత్తం మొండి వైఖరి వేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు గోదావరికని శారదానగర్ శిశు మందిర్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, భారీ పారిశ్రమల శాఖ మంత్రి గారు హాజరవుతున్నారు. ఇత్యాది రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర వర్మ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామరెడ్డి గారు, వీరందరూ ఈ యొక్క సమావేశాలలో కార్మికులకు రేపు రాబోయేటువంటి రోజులలో మినిమం వేజెస్ అమలు పరచడం లోపల విఫలమవుతున్నటువంటి సమస్యలను చర్చించి వాటికి చేయాల్సినటువంటి పోరాటాల నిర్మాణం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి. అందరికీ కూడా ఈ సందర్భంగా మన సంఘటిత అసంఘటిత కార్మికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ మహాసభలను దిగ్విజయం చేయాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్ష, జిల్లా సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు, 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభలు ఈ ఏరియాలో, ఇది పారిశ్రామిక ప్రాంతం ఏరియాలో జరపడం 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ భారతదేశంలో ఉన్న మాంచెస్టర్ ఆఫ్ ఇండియా రామగుండం అంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీ కారిడార్ ఉన్నది. కాబట్టి ఈ ఏరియాలో భారతీయ మజ్దూర్ సంఘ్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఎవరికైనా ఎలాంటి సంక్షేమ బోర్డులు కానీ కొన్ని జీవోలు కానీ అమలుకు తీసుకురాలేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్టీపీసీలో కూడా చాలామంది కార్మికులకు సంబంధించి చాలా రోజుల నుంచి వాళ్ళు చేసిన కార్యక్రమాలు, తర్వాత ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత మిగతా వేతన సవరణలు కానీ వాళ్ళను కూడా చాలా
ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పురస్కరించుకొని ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న పదాధికారులు అంటే ఆల్ ఇండియా స్థాయి నాయకులందరూ ఇక్కడనే కేంద్రంగా పెట్టుకొని ఇక్కడ అసంఘటిత కార్మికుల మీద జరిగే అన్యాయాల మీద కొన్ని తీర్మానాలు తర్వాత ఇవన్నీ ప్రవేశపెట్టి ఇక్కడనే తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుండి పంపించడానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ఆల్ ఇండియా లేబర్ బోర్డ్ చైర్మన్ కొత్తగా ఎన్నికైన సురేంద్ర కుమార్ పాండేజీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడనే 2-3 రోజులు ఇక్కడనే క్యాంప్ వేసుకొని ఇక్కడే ఉండి స్థానికంగా ఉన్న ఆ సమస్యల మీద ఆయన కూడా రివ్యూ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో కంప్లీట్ ఉన్న కార్మిక క్షేత్రం కాబట్టి ఇక్కడ ఉన్న కార్మికులందరూ ఇది కంప్లీట్గా కార్మికులందరూ ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా భారతీయ మజ్దూర్ సంఘ్ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన కోరడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వాలు మారినా సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మాత్రం తగ్గడం లేదని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో వెళ్తుందని అన్నారు. సింగరేణిలో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను వారి ఏరియాలో ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో హైదరాబాద్ పిలిపించుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలను ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న సింగరేణి కార్మిక బిడ్డలకు ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయినారో కారుణ్య నియామక పత్రాలు గతంలో జేఎం ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు, ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైన్ మీద అయితే ఆ మైన్ మీదనే ఇవ్వాలి, ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దఫాలుగా మనము విమర్శ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులల్లా గత తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది. నిన్న దాదాపుగా ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా. కానీ ఇలా యాజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది, ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది. ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతిగా ఇవాళ ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటీసీగా యాజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనం ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో చిన్నగా జరిగితే ఏమైనా చిన్నగా పొరపాటు జరిగితే అవుట్ పడకపోతేనో ఇలా 1-2 గంటలో మాస్టర్ కట్ చేసే విధానం ఉన్నది. ఇలా మన గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే సరి అయిన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇలా అనవసరంగా ఈ డబ్బు ఖర్చు అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదే డబ్బు ఒక కాలనీకో ఓ మంచి నీళ్ళ వాటర్కో లేదా కార్మికులకు పనిముట్లకు ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున కనీసానికి పనిముట్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, వాటర్ దానికి ఆ ట్యాంకీలు చేయాలంటే టెండర్ లేదంటారు, వాటర్ రిపేర్ చేయాలంటే డబ్బులు లేక టెండర్ ఇస్తలేరు.
ఈ పరిస్థితులలో కంపెనీ ఉన్నప్పుడు ఈ గడ్డు కాలంలో ఇంత డబ్బు మళ్ళీ హైదరాబాద్కు పిలిచి ఇవ్వడం ఇది శోచనీయం. ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇస్తే అయిపోతుంది. సరే ఎందుకు ఇచ్చిరో అదేందో వారికి అర్థం కావాలి, కార్మికులకు అర్థమైంది. హైదరాబాద్కు పోయి ఇచ్చుడేంది, ఎక్కడైతేంది. మా ఒక లెటరు మా కార్మిక నియమపత్రం మా నాన్న మా మామ అన్ఫిట్ అయింది ఇక్కడ ఇవ్వడానికి, హైదరాబాద్ పిలిచి ఇవ్వడం ఇదైతే సరి అయినట్టు కాదు అని చెప్పి కార్మికులకు అందరికీ కూడా అందరూ వాళ్ళ భావన వెళ్ళబుచ్చి. కాబట్టి ఇకపోతే కార్మికులు అన్ఫిట్ అయితే మేము గతంలో గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు స్టేజ్ పైనే ఓ సూట్ కేసు, ఓ స్పీడ్ డబ్బా, పూలదండ వేసి ఇక నీకు పెన్షన్కి ఇంత వస్తుంది, నీకు సర్వీస్కి ఇంత వస్తుంది, నీకు సీఎంపీఎఫ్కి ఇంత వస్తుంది అని చెప్పి చెక్కుల ద్వారా మేము ఇచ్చేవాళ్ళం. చెక్కుల ద్వారా ఇస్తే కార్మికుడు ఇంటికి పోయేసరికి బ్యాంకులో డబ్బులు ఉండేది. మరి ఇప్పుడు 5-6 నెలలు అయినా డబ్బులు వస్తలేవు. అంటే ఒక కార్మికుడు 30-40 సంవత్సరాలు కష్టపడి పైసా కుప్పేసుకుంటే 6 నెలలు 7 నెలలు సంవత్సరం దాకా కంపెనీ యాజమాన్యం డబ్బులు కార్మికుడు చెల్లించకపోతే ఎంత నష్టపోతాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి యాజమాన్యం ఎవరైతే డిపెండెంట్ మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికులు వారు ఉన్నారో వారి కోటర్ వాళ్ళ పిల్లలకు అల్లుడికో లేకపోతే కొడుకో వారికి ఇంక్వైరీ లేకుండా ఆ కోటర్ మీద ఏం లేకుండా ఖచ్చితంగా వెంటనే అలాట్మెంట్ చేయాలి. దాన్ని ఎస్టేట్ వాళ్ళు యజమాని అప్పచెప్తే ఆ ఎస్టేట్లో వాళ్ళు ఇది ఉన్నది షెడ్ ఉన్నది అని తోక ఈ కానీ చెప్పి వాళ్ళు కాలక్షేపం చేసే సంవత్సరాల కొద్ది కూడా పెండింగ్ అయి ఉంటుంది. అంటే అటు కార్మికుడికి వాటర్ అప్పచెప్పవు, అటు కట్ అవుతుంది, ఇటు వాళ్ళ సర్వీస్ ఆగుతుంది. అంటే ఇన్ని విధాల కార్మికుడు నష్టపోయిన సందర్భంలో డబ్బులు లేకనా లేకపోతే ఇయ్యలేకనా దీనికి ఫైరవులు అన్న అనేది భావన కార్మికుల వ్యక్తమవుతుంది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా ఏదైతే పాత సిస్టమ్ ఉన్నదో కార్మికుడు దిగిపోతే స్టేజ్ పైన చెక్కులు ఇస్తే చాలా మంచిదని చెప్పి మేము చెప్తున్నాం. 1 నెల ముందే 2 నెలల ముందే కార్మికుడు దిగిపోతాడని తెలుసు. వారికి సంబంధించిన క్లర్క్ దాన్ని సెటిల్మెంట్ చేస్తాడు. అప్పుడు ఏదైనా చిన్నగా తప్పున్నా ఒప్పున్నా ఒక అక్షరం ఉన్నా దాన్ని అప్పుడే ఆ నెల 2 నెలల లోపు కార్మికుడు సర్వీసులు ఉన్నప్పుడే దాన్ని సరి చేస్తారు. సరి చేసే విధానం ఉండే. ఈరోజు సరి చేయకుండా దిగిపోయినాక అది తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఉన్నది, పేరు తక్కువ ఉన్నది అని చెప్పి ఏంటంటే జాప్యం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. మేము యజమాన్యానికి ఒక్కటే మేము చెప్తున్నాం, కార్మికుడు దిగిపోకముందే కార్మికుడు దిగిపోయే వరకే స్టేజ్ పైన సెటిల్మెంట్ అన్ని కావాలి. ఆ విధానం తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా యజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ అంతర్గా మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎల్ భీమన్న, జిల్లా అధ్యక్షులు మేరుకు చంద్రయ్య, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రైతు మరియు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని 10 కార్మిక సంఘాలతో కలిసి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపునిచ్చిందని అన్నారు. చట్టాలని కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలని 4 కోళ్లుగా విధించి కార్మికులకు తీవ్రని అన్యాయం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నది. ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి మేము చెప్తాం. జరిగే దేశవ్యాప్తంగా భారత బంద్ను జయప్రదం చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో కార్మిక చట్టాలను 40 చట్టాలను 4 కోట్లుగా కుదించి రైతాంగానికి 3 వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిండు. 13 నెలలుగా ఢిల్లీని దిగ్బంధనం చేసి రైతులు 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పినా కూడా అప్పుడు ఒప్పందం చేసి ఒప్పుకొని కూడా ఇంతవరకు కూడా వాటిని రద్దు చేయలేదు. కాబట్టి ఫిబ్రవరి జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలందరూ
బంధువు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉపాధి హామీని 200 రోజులకు పెంచుకుంటూ ఒక్కొక్క మనిషికి ఒక కూలికి 600 రూపాయలు సాధించే వరకు పోరాడతామని ఈ యొక్క మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు గ్రామీణ బంద్లో బీజేపీ మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం వచ్చిందని అదేవిధంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. పెద్దంపేట గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యమని ఎంపీటీసీ కొనిపాక శరణ్య మధుకర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దంపేట గ్రామంలో ఎంపీటీసీ నిధులతో 4 లక్షల రూపాయలతో ఎంపీటీసీ కొనిపాక శరణ్య మధుకర్ రెడ్డి భూమి పూజ చేసి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కార్యదర్శి రమ్య, కోలా మధు, లైనట్టి లావణ్య, కోలా స్వరూప, శారద గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.